కళ్ళు తుడుచుకో. నువ్వే నా ఇంటి కోడలివి. అమ్మా ఆనంద, శీలం అనేది శరీరానికి సంబంధించింది కాదు, గుణానికి సంబంధించిందన్నయ్యా. నేను శరణ్యని నా ఇంటి కోడలిగా సెలెక్ట్ చేసుకుందే తన మంచితనాన్ని, తన గుణాన్ని చూసి. కానీ అత్తయ్య, నేను మీకు కరెక్ట్ కాదు. శరణ్య, నమ్మించి మోసం చేస్తే వాళ్ళని శీలం కోల్పోయిన వాళ్ళు అంటారు. నీ విషయంలో జరిగింది ఒక ప్రమాదం. నీ ప్రమేయం లేకుండా జరిగిన దానికి నువ్వెలా బాధ్యురాలు అవుతావు? నిన్నెందుకు శిక్షించాలి? నేను ఒక ఆడపిల్ల తల్లిని. నీకు జరిగిన ఈ ఇన్సిడెంట్ వేరొక ఆడపిల్లకి జరగకూడదు. నీ కష్టం ఇంకెవ్వరికీ రాకూడదు. కానీ జరిగిన ఇన్సిడెంట్ వల్ల నీలోని మంచితనం పోయిందా? నీ గుణం మారిపోయిందా? అదే మనసు, అదే మనిషి, అదే వ్యక్తిత్వం. అందులో ఏం మారింది శరణ్య? ఏం మారిపోయింది? అలాంటి నువ్వు మా ఇంట్లో కోడలుగా అడుగు పెడితే అమ్మవారు అపవిత్రమైపోతుందా? మీది చాలా మంచి మనసండి. ఎంతో ఆదర్శవంతంగా ఒక చెడిపోయిన దాన్ని కూడా మీ కోడల్ని చేసుకోవాలనుకుంటా ఉండారు. మాకు సంతోషమే. కానీ లోకం ఏమనుకుంటుంది? ఏమండి, ఊరుకోండి. శరణ్య, ఆపవే. అసలు మనం దురదృష్టవంతులమో అదృష్టవంతులమో తెలియట్లేదు గీత. ఇలాంటి దుర్ఘటన జరగడం దీని దురదృష్టం. ఇంత జరిగినా మా నమ్మాయికి పెళ్లి జరిగి సలక్షణంగా అత్తారింటికి వెళ్లబోతుంది కదా, అది మన అదృష్టం అండి. అంత జరిగిన తర్వాత కూడా అత్తయ్య గారు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో నాకు తెలియట్లేదు. అందుకేనేమో అందరూ ఆవిడ్ని దేవత అంటారు. ఆనంద సంగతి పక్కన పెట్టు గీత. అసలు ఆ అబ్బాయిది ఎంత గొప్ప వ్యక్తిత్వమో. పాడైపోయిన ఒక ఆడపిల్లని భార్యగా చేసుకోవడం అంటే ఎంత పెద్ద మనసు ఉండాలి. చిన్నవాడైపోయాడు, కానీ నిజానికి మనిద్దరం ఆ అబ్బాయి కాళ్ళ మీద పడాలి. ఒక్క మాట శరణ్యని నేను పెళ్లి చేసుకోను అంటే ఈ ప్రాణాలు అక్కడే పోయేవి. ఏమండి, ఏంటండి ఆ మాటలు? వాళ్ళమ్మ మాట కాదనలేక పెళ్లికి ఒప్పుకుంటున్నాడేమో. పెళ్ళైన తర్వాత దీన్ని భార్యగా చూడ్డేమోనని కాంచన మాట్లాడుతుంటే
ఎందుకిలా మాట్లాడుతుందని నాకు కోపం వచ్చిందండి. కాని తనలా అడగడమే మంచిదయ్యింది. తనలా అడగబట్టే మనకి కాబోయే అల్లుడు మనసు ఎంత గొప్పదో మనకర్థమయ్యింది. అవును, పెళ్ళైన తర్వాత తన కాపురం ఎలా ఉంటుందో అని భయపడాల్సిన అవసరం లేదు గీత. తనకు జరిగిన అన్యాయాన్ని దాచిపెట్టొచ్చు కానీ అలా దాచిపెట్టకుండా ఆవేశపడితేనో అరిస్తేనో సమస్యలు పరిష్కారం అవ్వవమ్మే. అనుకున్నవి చెయ్యాలంటే ఆలోచన ఉండాలి. ఇంకేం ఆలోచించాలి? ఇంకేం చేస్తాం? ఆవిడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరుగుతుంది అని అంటుంది కదా. మళ్ళీ నువ్వు ఫోన్ చేసి దీన్ని బెదిరించే అవకాశం కూడా లేదు. బెదిరిస్తే పనవుతుంది అనుకున్నాము, అవ్వలేదు. ఇప్పుడు ఇంకొక దారి ఆలోచించాలి. ఇంకే దారుందని? అన్ని దారులు మూసుకుపోయినాక ఏదో ఒక దారి తెరుచుకుంటుందని పెద్దలంటారు కదా. అదేదో మనం పట్టుకోవాలి. దాన్ని పెళ్ళోపడానికి ఇంకా అవకాశం పోలేదు మనకి. ఫోటోలు, వీడియోలు డైరెక్ట్ గా పెళ్లిలోనే చూపించాలా?